ప్రైమ్ న్యూస్ మీరు చూస్తున్నారు 4 టీవీ సెట్స్ నేను మిశ్రవంతి ముందుగా హెడ్లైన్స్ భూభారతి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించమన్న సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీ కేబినెట్ సమావేశం అమరావతి రెండో విడత భూసేకరణపై చర్చ 42% రిజర్వేషన్లతో బీసీలకు ఆర్థికంగా లాభం అందుకే బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయన్న భట్టి చీకోటి ప్రవీణ్ కుమార్ పై నల్గొండలో కేసు నమోదు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ సుమోటోగా తీసుకున్న పోలీసులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు నల్గొండ పోలీసులు ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉంది 2 రోజుల క్రితం హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో స్థానిక బీజేపీ నేతలు శోభయాత్ర నిర్వహించారు ఈ శోభయాత్రలో చీకోటి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు నల్గొండ పోలీసులు ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉంది 2 రోజుల క్రితం హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో స్థానిక బీజేపీ నేతలు శోభయాత్ర నిర్వహించారు ఈ శోభయాత్రలో చీకోటి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు అయితే దీనికి సంబంధించి మా ప్రతినిధి చందు మరింత సమాచారం అందిస్తారు చందు చెప్పండి శ్రీనివాస్ అయితే బీజేపీ పార్టీ నాయకుడు ఇతను గతంలో కూడా హిందువుల జోలికి వస్తే మాత్రం నేను ఊరుకుండేది లేదని చాలా సార్లు హెచ్చరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి వాక్యాలతో హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని చోట్ల గతంలో కూడా కేసులు నమోదైనా అదే కోణంలో కూడా ఇప్పుడు శ్రీరామనవమి రోజు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది ఆ కోణంతోనే ఇప్పుడు చీకోటి శ్రీనివాస్ పై ఏది 196, 299, 192 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేసిండ్రు నల్గొండ పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీసులు ఇతనికి నోటీసులు ఇచ్చి ఇచ్చిన తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి హాజరు కావాలని చెప్పి పోలీసులు చెప్పినట్టయితే తెలుస్తుంది ఈయన హిందూపై ఘాటైన వ్యాఖ్యలు అప్పుడప్పుడు చేస్తుంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే మొదటగా ఖండిస్తుంటుంటాడు ఇతనికి గోవాలో కూడా వ్యాపారాలు ఉన్నాయి అక్కడ నుంచి గోవా వ్యాపారాల నుంచి హైదరాబాద్ లో ఒక కేసు ఇతనిపై నమోదు కావడంతో అప్పుడు వెలుగులోకి వచ్చిన చీకోటి శ్రీనివాస్ కంటిన్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు హిందూ తత్వాలపై కానీ పలు వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం చేస్తున్నాడు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు
కేసులు పెడుతూనే ఉన్నారు. ఈ కోణంలో ఇప్పుడు కూడా మళ్ళా నల్గొండ పోలీస్ స్టేషన్లో అయితే ఇప్పుడు ఇతనిపై కేసు అయితే నమోదైంది. స్రవంతి. థ్యాంక్ యూ చందు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి భవిష్యత్తు తరాలకు బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు. మనుషులందరికీ సమానత్వం, సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించారని పురంధేశ్వరి తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అని చెప్పి మనందరికీ తెలుసు. మనం కేవలం ఒక రాజ్యాంగ కర్తగా మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తుంచుకుంటాం. కానీ గొప్ప దార్శనికుడని, సమసమాజ స్థాపనకు వారి జీవితాన్ని అంకితం చేశారని, ఏదైతే వారి ఆలోచన ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి, అందరికీ సమానత్వం తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో ఉండేదో దాన్నంతా కూడా రంగరించి వారు మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, వారు ఒక రాజనీతిజ్ఞుడు అని కూడా మనం గుర్తించాలి. ఆ సందర్భంలో వారికి నిజమైనటువంటి నివాళి కేవలం ఈ రకంగా పుష్పమాలు వేయడం మాత్రమే కాదు, వారి సంకల్పం, వారి ఆశయం ఏదైతే ఉందో దాన్ని ముందుకు మనం నిజంగా అంకిత భావంతో ముందుకు తీసుకెళ్ళినప్పుడే అది నిజమైన నివాళి అవుతుందని చెప్పి భారతీయులందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం ఏదో పూల మీద నడకలాగా ఎప్పుడు లేదు. వారికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారు పైకి వచ్చినటువంటి వారి ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం వారి వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాకుండా వారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎంపీ మద్దిల గురుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడే కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని అన్నారు. కూటమి నేతలే అక్రమ మైనింగ్ చేస్తూ వైసీపీపై నెట్టేస్తున్నారంటూ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనింగ్ పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా ఆగిపోయిందని ఎంపీ మద్దిల గురుమూర్తి ధ్వజమెత్తారు. అమలు కాబట్టట్లేదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు కాకాని గోవర్ధన్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి, అలాగే ఈ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ వాళ్ళకి న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నటువంటి ఆయన గొంతు నొక్కాలని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఆయన మీద అక్రమ కేసులు బనాయించి లాస్ట్గా ఆయన బెయిల్ వస్తుందేమో అని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా వాడుకోవడం జరుగుతుంది. కంప్లీట్గా ఏ ఒక్క విషయం తీసుకున్నా అన్నీ వైలేట్ చేస్తూ ఆయన ఎలాగైనా రాజకీయంగా అనగదొక్కాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని ఆయన ద్వారా వినిపించకుండా చేయాలని ఈరోజు బలవంతంగా తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా ఆయన మీద కుట్రలు చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సింధూరారెడ్డి హాజరై అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంటరానితనం నిర్మూలించేందుకు అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని ఆమె కొనియాడారు. అందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. ముందర మాట్లాడిన ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి గురించి ఆయన ఫుల్ లైఫ్ హిస్టరీ చెప్పారు. ఇప్పుడు నేను అది చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ప్రతి ఒక్క పాయింట్ అందరూ అన్ని కవర్ చేసేసారు. ఇలా చాలా
జరుపుకుంటుంటాం మనం ప్రోగ్రామ్స్ మన లైఫ్లో మన ప్రతి సంవత్సరం ఒక్కొక్క గ్రేట్ పర్సనాలిటీ గురించి తెలుసుకుంటూ ఉంటాము. ఇవాళ మనం అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నప్పుడు అది ఇవాళ మాత్రమే ఆయన గురించి తెలుసుకొని మర్చిపోవడం అనేది కాదు. ఇలా మనం చేసి ఆయన గురించి తెలుసుకున్న వాటిలో మన లైఫ్లోకి ఏవేవి మనం ఇంబైబ్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. మీరే మన ఫ్యూచర్ జనరేషన్, మన కంట్రీని మార్చే శక్తి ఉండేదంతా మీలోనే. ఇప్పటిదాకా అందరూ చెప్పారు ఆయన ఎంతో గొప్పగా చదువుకున్నారు అనేది, ఆయన ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేశారు అనేది, ఆయన చదువు వల్ల ఎంతమందికి ఇప్పటికీ మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామంటే నిజంగా చదువుకి అంత విలువ ఉంది అని మనకి ఇప్పుడే తెలుస్తుంది. మీ అమ్మ నాన్న కూడా అందరూ మీరు గొప్ప స్థానంలోకి రావాలనే మంచి ఒక స్కూల్ ఎంచుకొని మిమ్మల్ని దాంట్లోకి చేర్చారు. మంచి స్కూల్స్ ఉన్నాయి, మంచి ప్రభుత్వం కూడా మంచి ప్రతి ఒక్క వర్గంలో వారికి కూడా ముందు అడుగు వేయాలి, సమానత్వం కల్పించాలి, ఆయన ఆదర్శాలను తీసుకొని ప్రతి ఒక్క ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేది. ప్రభుత్వం అంత మంచి చేస్తుంది. మీరు ముందు మొన్న వచ్చిన బడ్జెట్ సెషన్ చూసారో లేదో నాకు తెలీదు. పిల్లలు ఒకసారి ఎప్పుడైనా న్యూస్ పేపర్ చూసినప్పుడు దాంట్లో ఉండే మంచిని మీరు ఎంతవరకు తీసుకుంటున్నారో ఒకసారి చూడండి. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ముందు తరాలకు తెలపాలని అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ఈరోజు మహానుభావుడు, మన దేశానికి ఆదర్శమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలతో పాటు అలాగే ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన భారతదేశం ఈ రకంగా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన రచించారో ఆ రోజు మన కులమతాలకు అతీతంగా ఎవరిని కూడా భేదాభిప్రాయాలు లేకోకుండా అందరినీ ఒకే దానిపైన భారత రాజ్యాంగం ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ ఆశయాలన్నింటి కూడా కొనసాగిస్తాం. ఏది కూడా ఇంకా కూడా చాలా కొన్ని మార్పులు రావాలని అంటున్నారు. ఖచ్చితంగా అవి ఏదైనా ఉంటే కూడా ఆ మార్పులు తెచ్చి ఎక్కడ కూడా కుల వివక్ష లేకోకుండా అందరూ సమానంగా ఉండే విధంగా అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండేటట్టు, మన దేశమంతా సమానతత్వంలో నడిచేటట్టు అన్నీ కూడా జరిగే విధంగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారని, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి ఎనలేని మన దేశానికి కీర్తి వచ్చేటట్టు ఆయన కూడా కీర్తి ఆయన దేశం. పల్నాడు జిల్లా నరసరావుపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను ఆచరణలోకి పెట్టేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని జీవి ఆంజనేయులు కొనియాడారు. ఎన్డీ ఆధ్వర్యంలో దళిత నాయకుల సహకారంతో పెద్ద ఎత్తున డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు గారికి, అలాగే బీజేపీ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక బాధ్యత పోషించారు. రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ గా ఎంతో బాధ్యతగా చేశారు. అనేక దేశాల రాజ్యాంగాలను చదివి అర్థం చేసుకుని మన విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశం, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని, గొప్ప ప్రజాస్వామ్య దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో బాధలు అనుభవించి, అంటరానితనం, దురాగ్రతాలని అనుభవించి కష్టపడి చదువుకొని పైకొచ్చారు. అలాగే ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి ఒక ఆదర్శ భావాలతో ఒక భారత రత్నగా ముందుకెళ్లారు. సమాజంలో అట్టడుగు వర్గాలు, వెనకబడినటువంటి దళితులకు, బీసీలకు వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉండాలి అని ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి. ఈ రోజు సమాజంలోని అసమానతలు తగ్గించడానికి ఆ రోజు పునాది వేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారికి వారికి ఘనమైనటువంటి నివాళులర్జో.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. తెలుగుదేశం నాయకులే గర్వంగా చెప్తున్నారు. వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేక ఇతర ప్రతిపక్ష పార్టీలు తల దించుకుంటున్నాయి. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ముఖ్యమని మేము ఘోషిస్తుంటే కాదు లోకేష్ గారు తెచ్చిన రెడ్ బుక్ గొప్పదని వాళ్ళు అంటున్నారు. ఇంతేకాదు ఈరోజు పార్లమెంట్లో చూస్తున్నాం, వక్ఫ్ బోర్డు వంటి చట్టాలు, ఒక చట్టం పార్లమెంట్లో చేస్తున్నామంటే, మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఒక చట్టం చేస్తున్నారంటే, లేదు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఏంటి దానికి? ఆ చట్టం యొక్క ప్రతిఫలాలు ఆ యొక్క సంఘం కానీ, ఆ మతం కానీ, ఆ కులం కానీ, లేదా ఆ రాష్ట్రంలో కానీ, ఆ దేశంలో కానీ మెజారిటీ ప్రజలు మెచ్చుకోవాలి, వాళ్ళు ఆస్వాదించాలి, వాళ్ళు అనుభవించి బాగుంది ఈ చట్టం, మాకు రాబోయే అనేక సమస్యలు పరిష్కరిస్తుంది ఒక చట్టం అన్నట్టు ఉండాలి. కానీ ఈరోజు వక్ఫ్ బోర్డ్ చట్టం మెజారిటీ ముస్లిమ్స్ చెప్పేదేమో ముస్లింల కొరకు ఈ చట్టం చేస్తున్నామని చెప్తూనే మెజారిటీ 90-95% మంది మైనారిటీ సోదరులు దాన్ని వ్యతిరేకిస్తున్నా క్వశ్చనే లేదు. మేము చట్టం చేసాం, మీరు అనుభవించాల్సిందే, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే అన్నట్టు ఆడ ఎన్డీఏ ప్రభుత్వం, దానికి మద్దతు పలుకుతూ తెలుగుదేశం, జనసేన. ఈరోజు అందరం చూస్తున్నాం, స్వయానా తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన గుంటూరులో నాసిర్ అహ్మదే నేను దీన్ని కూకట్పల్లి నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ హాజరయ్యారు. అనంతరం నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని బండి రమేష్ అన్నారు. అంబేద్కర్ గురించి మనకు తెలిసింది ఆయన ఒక రాజ్యాంగ నిర్మాతగానే మనకు తెలుసు. చాలా మంది అనుకుంటారు రాజ్యాంగ నిర్మాత అని. దానికంటే ముందు ఆయన మన దళితుల సమసమాజ స్థాపన కోసం, దళితుల ఐక్యత కోసం, వారి అభ్యుదయం కోసం నడుము కట్టిన మహానీయుడి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారి పుణ్యమే ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్ర ఏదైతే స్వాతంత్ర ఫలాలు ఉన్నాయో వాటిని అందిపుచ్చుకుంటున్నామంటే కొంతలో కొంతైనా కూడా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి సాహసోపేతమైన చర్యలు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా కూడా ఆయన లేకుంటే మరి వాళ్ళ ఈ భారతదేశంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో మన దళిత సోదరుల యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేపోయేదేమోనని అనిపిస్తా ఉంటాం. ఎంతో అభివృద్ధి చెందిన ఇంకా కూడా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పుష్పోత్సవంలో భాగంగా వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమై మరి 2 శ్రీకృష్ణ స్వామి తోటి ఆచారంగా కళ్యాణ కార్యక్రమాన్ని కూడా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుడు అమ్మవార్లకు స్వామి అంగరంగ వైభవంగా క్షేత్రంలో ఆనవాయితీగా జరుగుతున్న కళ్యాణ మహోత్సవాలకు ఏమాత్రం తగ్గకుండా మరి స్థానిక శాసనసభ్యులు ఇంకా మరి ఈ యొక్క కార్యక్రమంలో
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఎన్జీఓ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలు అని అన్నారు. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారంటూ కొనియాడారు. ఇక్కడికి విచ్చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ సభ్యులకి అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాము. అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఒక గంటలో 2 గంటలో సరిపోదు. ఒక చరిత్ర రాసిన మహానుభావుడు, ఆర్థిక శాస్త్ర కోవిదుడు, న్యాయవాద కోవిదుడు, ఎన్నో రంగాలలో అనేక కృషి చేసి ప్రపంచ విఖ్యాతగాంచిన మహానుభావుడు. అతని సేవలు మరవనివి. ఆయన సూచించిన బాటల్లో మనమందరం ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. తల్లిదండ్రులకు 14వ సంతానమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల కోసం ఎన్నో సేవలు చేసి ఎన్నో కృషి ఫలితంగా మనం ఈరోజు మనము ఆశించిన ఫలితాలను ఆశిస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నెల్లూరు జిల్లాలోని వీఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శిల్పారెడ్డి వంశీధర్ రెడ్డి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవడానికి అందరూ కృషి చేయాలని శిల్పారెడ్డి వంశీధర్ రెడ్డి అన్నారు. మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కుల మతాలకి వర్గాలకు అతీతంగా అందరికీ తన యొక్క రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం పంచినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం సందర్భంగా తెలుసుకోవాలి. ఈ దేశంలో అనేక రంగాల్లో సంస్కరణ తీసుకొచ్చి అన్ని వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి. ఈ సందర్భంగా ఒక 2 విషయాలు మీ ముందు ప్రస్తావన చేస్తాను. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ భారత పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ నడుస్తూ ఉందంటే ఆ రోజు వారు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు పిహెచ్డి కోసంగా వారు రాసినటువంటి ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథం ఆధారంగా ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రాయల్ యంగ్ కమిషన్ ఏదైతే ఉందో దీనికోసంగా ఆర్బీఐని ఈ దేశంలో స్థాపించాలని చెప్పి వారు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి పిహెచ్డి గ్రంథాన్ని వాళ్ళు ఒకసారి పరిశీలించాల్సిన అవసరం లేదు. డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే సరిపోతుంది అనేటువంటి నిర్ణయానికి వాళ్ళు రావడం, దాని ఆధారంగానే ఇవాళ భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ నిర్మాణం జరగడం, బ్యాంకింగ్ వ్యవస్థ ఇవాళ అట్టడుగు వర్గాలకు కూడా డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క కృషి. నెల్లూరు జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నేత కనకట్ల రఘురామ్ ముద్రాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైందిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని కనకట్ల రఘురామ్ ముద్రాజ్ పిలుపునిచ్చారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా మిత్రులందరం కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ భారతదేశం
మొట్టమొదటగా స్వాతంత్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత బ్రిటిష్ పాలకుల రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు చక్కటి రాజ్యాంగాన్ని అందించాలా అనే బృహత్తరమైన ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ముందుగా పెట్టినప్పుడు ఆయన ఒక మంచి ఆలోచనతో ఈ భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరూ అభివృద్ధి పదాన నడవాలనే ఆలోచనతో రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరిచి పేద ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి బాటలు వేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా దళితులు గిరిజనులకు రాజకీయంగా చట్టసభల్లో అవకాశం కల్పించాలనింది. వారికి ఈ రాజ్యాంగంలో చట్టసభల ద్వారా వాళ్ళకి ముందుగా పంపించేదానికి అవకాశం కల్పించే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచి దళితులు గిరిజనులను శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా చట్టసభల్లో అవకాశం వారికి కలిగిందని అంటే బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన సరళని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితులకి గిరిజనులకే నాయకుడు కాదు, ఆయన ఈ భారతదేశంలో అన్ని కులాల్లో ఉన్న పేద ప్రజల నాయకుడని సందర్భంగా. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.